Hallelujah. Hallelujah. Let's go to the genealogy of Jesus Christ. యేసు ప్రభువారి వంశావళిలోనికి మనం వెళదాం. She got rare blessings. కానీ ఆ రేర్ అనేటువంటి ఆశీర్వాదం పొందుకుంది. Today you might have say, బహుశా నువ్వు చెప్పవచ్చు ఈ రోజు, I am not a qualified one. నేను యోగ్యురాలను యోగ్యుడను కాదు. I am the unworthy person. నేను అయోగ్యురాలను I అయోగ్యుడను. don't have good qualification. నాలో ఏ మంచి అర్హత లేదు. My background is not good. నా బ్యాక్గ్రౌండ్ సరైనది కాదు. I am not nice person. నేను ఒక మంచి వ్యక్తినేమి కాదు. I am the wicked one. నేను ఒక దుష్ట వ్యక్తిని. I am not a favor to all. నేను అందరికీ కూడా చాలిన మంచి వ్యక్తిని కాదు. I am the one of the most disliked person. నేను అనేక మంది చేత తిరస్కరింపబడిన ఇష్టము లేని వ్యక్తిని. Nobody will like me. ఎవరు నన్ను ఇష్టపడరు. Even my family members don't like me. నా కుటుంబానికి కూడా నేనంటే ఇష్టం ఉండదు. Even I don't like myself. అసలు నన్ను నేనే ఇష్టపడను. I am telling boldly that even those who are unworthy like a Rahab, they can bless by Jesus. ఒకవేళ రాహాబు వలె ఇష్టము లేని, ఇష్టపడని, అభిమానించని, అభిమానము లేనటువంటి ఒక దుష్ట వ్యక్తివిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. God can bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. Hallelujah. Hallelujah. If they have the full of anointing, they are coming from the generation of Jesus Christ. అభిషేకము కలిగినటువంటి వారుగా వారు ఉంటే వారు యేసుక్రీస్తు తరమై ఉన్నారు. Just go and bless them. ఎల్లి వారిని They are ఆశీర్వదించండి. the David descendants. వారు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు. If you have nothing to give, నీకు ఇవ్వటానికి ఏమి నీ దగ్గర లేకపోయినా just bless them. వారిని ఆశీర్వదించు. Speak some favorable word to them. ఆశీర్వదించడం అంటే కనీసం కొన్ని మంచి మాటలు, పదాలు పలుకు, ఉచ్చరించు. Speak something about them. వారికి ఆశీర్వాదకరమైన కొన్ని మాటలు పలుకు. Encourage them. వారిని ప్రోత్సహించు. Hallelujah. హల్లెలూయా. Stand beside them. వారి ప్రక్కన వారితో నిలబడు. Definitely God will reward for the good work. తప్పకుండా నువ్వు చేసిన ఆ సత్క్రియకు దేవుడు ఒక మంచి బహుమానాన్ని నీకు ఇస్తాడు. Especially those who are bring the God's message to the people. ముఖ్యముగా ప్రజలకు ఎవరైతే దైవ సందేశమును తీసుకువస్తున్నారో వారి ఎడల మంచిని చేయండి. Don't try to harm them. వారికి ఎన్నడూ కీడు, హాని తలపెట్టవద్దు. Oh, it is very dangerous. అది చాలా చాలా అపాయకరం. God will punish. దేవుడు శిక్షిస్తాడు అలా చేస్తే. Hallelujah. హల్లెలూయా. But see this Rahab life. రాహాబు జీవితాన్ని మీరు చూడగలిగితే Jesus manifestation that he came in the flesh from on his earth also gives the example that Jesus became the curse for us and came for sin. యేసుక్రీస్తు మానవునిగా ప్రత్యక్షపరచబడటానికి, లోకములో ఆయన సిలువ వేయబడటానికి, మానవునికి రక్షణ ఇవ్వటానికి, ఆయన ఈ లోకములోనికి రావటానికి వచ్చిన ఈ వంశావళి అంతటిలో కూడా రాహాబు జీవితంలో కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ రాహాబు ఒక పేరు మెన్షన్ చేయటం వలన యేసు పరిశుద్ధుడైనప్పటికీ ఆయన పాపుల్లో అనగా మనుషులుండి వచ్చాడని మనకు అర్థమవుతుంది. Though Jesus is a holy and he came to this earth, but regarding his genealogy, the Rahab name was mentioned and he shown his goodness toward the sinner, though he is a holy. Oh, he is a holy, he became sinner. ఆయన పరిశుద్ధుడైన పాపిగా మన కోసం మారాడు. Though he is a son of God, he came as a son of man. ఆయన దేవుని కుమారుడైన మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చాడు. Purely he is a son of man because there is Rahab names are there. ఆయన మనుష్య కుమారుని చెప్పటానికి ఒక కారణం రాహాబు కూడా, రాహాబు వంశములో నుండే దావీదు వంశములో యేసు వచ్చాడు. అంటే ఒక పాపిగా ఆయన ఈ లోకములో మన కోసం ఎంచబడ్డాడు. మన కొరకు పాపముగా ఆయన చేయబడ్డాడు. He became the sin for us. ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. He is not a sinner. ఆయన పాపి కాదు. He became the sin for us. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. How do you know? ఎలా నీకు తెలుసు? In his genealogy there is a Rahab name. ఆయన వంశావళిలో రాహాబు అనే ఒక పేరు ఉన్నది. One good thing. ఒక్క మంచి
కార్యం. One good thing. ఒక్క మంచి సత్క్రియ. Escaped from the distraction. భయంకరమైన నాశనం నుండి తప్పించింది. Escaped from the death of angel. ఒక భయంకరమైనటువంటి సంహార మరణ దూత నుండి రక్షించింది. Hallelujah. Hallelujah. You know the Israelites when they entered into the Jericho, they killed everyone. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని చంపేశారండి. Hallelujah. They killed everyone. అందరిని నాశనం చేశారు. Hallelujah. Hallelujah. Nobody was alive except this Rahab. ఒక్క రాహాబు కుటుంబము తప్ప ఏ ఒక్కరు మిగలలేదు యెరికో పట్టణములో. She became the peculiar woman. ఆమె ఒక ప్రఖ్యాతి చెందిన ప్రత్యేకింపబడిన స్త్రీగా దేవుడు చేశాడు. Somebody shout hallelujah. బిగ్గరగా హల్లెలూయా. Important things is she added to Jesus genealogy. మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఒక వేశ్య తప్పించబడిన మరియు మరణము నుండి ఆమె ప్రత్యేకించబడిన కూడా యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు పలుకబడింది, పేర్కొనబడింది. Though there is no chance, వాస్తవంగా ఆమె పేరు క్రీస్తు వంశావళిలో ఉండటానికి అవకాశమే లేదు. God made it possible. కానీ దేవుడు సాధ్యపరిచాడు. God has planned about Rahab, so he added to Jesus genealogy. అంటే దేవుడు రాహాబు ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు పేరు కూడా పేర్కొనబడింది. One thing you must understand. ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. God has planned, nobody can stop. దేవుడు ప్రణాళిక చేస్తే ఏమండోయ్, దేవుడు గాని ఒక ప్రణాళిక రచించాడా, ఎవరు ఆ ప్రణాళికను తారుమారు చేయలేరు. God started thinking about you. దేవుడు నీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తే nobody can stop it. ఎవరు ఆ ఆలోచనను అడ్డుకోలేరు. Nobody can misguide God. ఎవరు కూడా దేవుణ్ణి తప్పు దారి పట్టించలేరు. Hallelujah. Hallelujah. That's what we are seeing in the Rahab life. అదే రాహాబు జీవితంలో మనం చూడగలిగిన దైవ ప్రణాళిక. Today you might have any goodness in your life. బహుశా ఈ రోజు నీ జీవితంలో ఏ మంచితనం లేకపోయి ఉండవచ్చు. Hallelujah. Hallelujah. There is no way to speak the good things. లేదా మంచి అని చెప్పుకోవడానికి ఏది నీ జీవితంలో ఉండకపోవచ్చు. But God is going to bless you. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. He is going to bless you. ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు. His blessing is eternal. ఆయన ఆశీర్వాదములు నిత్యమైనవి. You are going to add in Jesus family. నీవు కూడా యేసు కుటుంబములో చేర్చబడతావు. You are going to add it to the Jesus family tree. యేసు క్రీస్తు ఆ వంశ వృక్షములో నిన్ను కూడా దేవుడు చేరుస్తాడు. He is going to do these great things according to his mercy. ఆయన తన కృప చొప్పున తన కనికరము చొప్పున నీ పేరు ఆ వంశ వృక్షములో చేరుస్తాడు. If you are feel that you are in the Rahab position, don't bother about it. ఒకవేళ రాహాబు లాంటి స్థానములో నేను కూడా ఉన్నానండి అని అనుకుంటే నువ్వేమి చింతించిన అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. Don't be feel guilty. ఏ విధమైనటువంటి దోషారోపణతో నువ్వు బ్రతకని అవసరం లేదు. Don't have the guilty conscience. ఆ విధమైనటువంటి దోషారోపణ చేసే మనస్సాక్షి come out from the guilty conscience. ఆ దోషారోపణ చేసే మనస్సాక్షి నుండి నువ్వు బయటికి రావచ్చు. If God could save the Rahab, why don't you? దేవుడు రాహాబును రక్షించగలిగితే, క్షమించగలిగితే, పరిశుద్ధపరచగలిగితే నిన్నెందుకు క్షమించి పరిశుద్ధపరచి నీకు అద్భుతము చేయలేడు. Hallelujah. You are going to today, your family is going to add it to Jesus family. ఈ రోజు నీ కుటుంబము కూడా యేసుక్రీస్తు వంశ వృక్షంలో చేర్చబడబోతుంది. This is what I received the message from the heaven. ఇది పరలోకము నుండి నేను పొందుకున్న వర్తమానం. Go and tell to your children. నీ వెళ్ళి నీ పిల్లలకు కూడా చెప్పు. Go and tell to them. వెళ్ళి నీ పక్కవారికి చెప్పు. No matter who they are. వారు ఎవరైనా కావచ్చు. They may not have the identity like Rahab. బహుశా రాహాబు లాగా ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతి గుర్తింపు ఉండకపోవచ్చు. But I am going to add it to my family. కానీ నా కుటుంబంలో నిన్ను చేర్చబోతున్నాను. According to measure of my grace. నా కృప పరిమాణము చొప్పున I am going to add it them. నేను వారిని your name is going to written in the life of book. నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. So today, from today, కాబట్టి ఈ రోజు you are the special person. నీవు ప్రత్యేకమైన వ్యక్తి. You are the special person. నీవు ప్రత్యేకమైన వ్యక్తి. Your family is the special family. నీ కుటుంబం ప్రత్యేకమైన కుటుంబం. Hereafter you are going to see the move of Holy Spirit in your life. ఇక నుండి నీ జీవితంలో పరిశుద్ధాత్మ సంచారమును చూస్తావు. After that he never go back. ఆ తరువాత నువ్వు ఎన్నడూ వెనక్కి
వెళ్ళవో. Hallelujah. వెళ్ళజాలవో. Once when God had a Rahab in her family, ఒకసారి రాహాబును దేవుడు తన కుటుంబ వృక్షములో వృక్షములో పెట్టినప్పుడు again she never went back. ఆమె ఎన్నడూ మళ్ళీ వెనుతిరిగి చూడలేదు. She became the holy woman. ఆమె పరిశుద్ధమైన స్త్రీగానే జీవించింది. the holy woman. ఆమె పరిశుద్ధ స్త్రీగానే Today he is going to make you holy. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. His grace is going to make you holy. ఆయన కృప నిన్ను పరిశుద్ధపరుస్తుంది. You are the holy one. నీవు పరిశుద్ధమైన వ్యక్తివి. You are the holy one. నీవు పరిశుద్ధమైన వ్యక్తివి. You are the man of faith. నీవు విశ్వాస woman of faith. నీవు విశ్వాస the faith is in you. ఆ విశ్వాసం the నీలో ఉంది. anointing is in you. అభిషేకం నీలో ఉంది. grace is in you. ఆ కృప నీలో ఉంది. power is in you. ఆ శక్తి నీలో ఉంది. somebody shout hallelujah. బిగ్గరగా హల్లెలూయా. that is Ruth. ఆమె పేరు రూత్. Hallelujah. Hallelujah. We could see the Ruth names also in the Jesus genealogy. యేసుక్రీస్తు వంశావళిలో రెండవదిగా రూతు అనే మరొక స్త్రీ పేరు చూడవచ్చు. As much messages and teaching we heard about the Rahab. రాహాబును గురించినటువంటి చరిత్ర, రాహాబును గురించినటువంటి వివరణ మనం ఇప్పటివరకు చూచి ఉండగా, likewise even in the Bible there are many important things written about the Ruth. అదే విధముగా రూతును గురించి అనేకమైన ప్రాముఖ్యమైన విషయములు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నవి. The Ruth is a broken vessel. రూతు అనే వ్యక్తి నలిగిన విరగగొట్టబడిన ఒక పాత్ర. But through the Ruth story we might have come to know that God can make any broken vessel is new. అంటే రూతు జీవితం ద్వారా మనం ఒకటి అర్థం చేసుకోగలం. పగిలిన పాత్రగా ఉన్న రూతును దేవుడు ఎలా కట్టాడో పగిలిన ఏ వ్యక్తినైనా దేవుడు కట్టగలడు అనే సందేశాన్ని రూతు జీవితం నుండి మనం నేర్చుకోగలం. In the genealogy of Jesus Christ, యేసుక్రీస్తు వంశావళిలో the main points were written in the Bible. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. If you think you have lost one thing, for that God can do the compensation. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా నువ్వు ఒకటి కోల్పోతే తిరిగి దానికి ఎలా ఆయన చెల్లించాలో దేవుడు తిరిగి నీకు అనుగ్రహించగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం. నీవు కోల్పోయిన దానికి సరిపోయే విధమైనటువంటి పరిహారం ఇచ్చే దేవుడు. You might not know the story of Ruth. రూతు యొక్క చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. She lost her husband. ఆమె భర్తను కోల్పోయింది. But God gave the best husband into the marriage with Boaz. దేవుడు బోయాజుతో వివాహం జరిగించుట ద్వారా ఒక ఉత్తమమైన వ్యక్తిని భర్తగా ఇచ్చాడు. She is also Gentile. She is also coming from the Gentiles family. రాహాబు వలె రూతు కూడా ఇశ్రాయేలీయురాలు కాదు, ఆమె అన్యురాలు. But she added to the holy generation. పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు కూడా రాయబడి ఉంది. God made the broken vessel as a new vessel. దేవుడు పగిలిన పాత్రను ఒక అద్భుతమైన పాత్రగా మలిచాడు. God can make any broken vessel as new. ఏ పగిలిన పాత్రనైనా నూతన పాత్రగా దేవుడు మార్చగలడు. In the pot falls down from the hands of the potter. కుమ్మరి చేతిలో నుండి ఒక కుండ కింద పడినప్పుడు we see that a new pot was as we see Jeremiah 18 verse 1 to 4. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో చూస్తే కుమ్మరి వాని చేతిలో నుండి ఒక కుండ కింద పడి పగిలినప్పుడు ఆ కుమ్మరి మరలా కొత్త కుండను తయారు చేస్తాడు. When we see Job chapter 14 verse 7, యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే a branch was cut down from the tree. ఆ వృక్షము నుండి కొమ్మలు తెగ నరకబడినప్పుడు in the sight of people it may be useful to make the fire. అది బహుశా ఎండిపోయి అగ్ని కట్టెలుగా వాడుకోవటానికి ఉపయోగపడతాయి. People it may be used to make the fire. బహుశా ప్రజలు వాటిని
అగ్ని కొరకు పొయ్యిలో పెట్టే కట్టెలుగా ఉపయోగించవచ్చు. But you know, in the sight of God, not like that. కానీ దేవుని దృష్టికి అది కాదండి. God says, దేవుడు అంటున్నాడు, I will the sense of the water to the branch. నేను ఆ మానుకి, ఆ చీకిపోయిన మ్రానుకి నీటి వాసనను కలుగజేస్తాను. And he will make it great like the other trees. ఆ నీటి వాసన చేత చీకిపోయిన మద్దు మరలా చిగురించుతుంది, ఇతర వృక్షము వలె తయారవుతుంది. That's what happened in the Ruth life. అదే రూతు జీవితంలో జరిగిన అద్భుతమైన మహత్కార్యం. She was a broken woman. ఆమె విరిగిపోయిన పగిలిపోయిన ఒక స్త్రీ. Her life is completely dead. ఆమె యొక్క జీవితం సంపూర్ణంగా కూలిపోయినదిగా ఉంది. She lost her hope. ఆమె నిరీక్షణ కోల్పోయిన స్త్రీ. She was tired of her life. ఆమె జీవితంలో అలసిపోయిన స్త్రీ. She is about to die. ఆమె సావ సిద్ధముగా ఉన్న స్త్రీ. But you know what happened? కానీ ఏం జరిగిందో తెలుసా? When Jesus interpreted in her life, ఎప్పుడైతే దేవుడు ఆమె జీవితంలో కలుగు చేసుకున్నాడో, she got the new life. ఆమెకి కొత్త జీవితం లభించింది. God blessed her. దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు. Hallelujah. Hallelujah. So even if there is a failure like a Ruth, ఒకవేళ రూతు వలె నీ జీవితంలో నువ్వు ఓడిపోయినప్పటికీ, hallelujah. Hallelujah. Listen carefully. నా మాటలు జాగ్రత్తగా వినండి. Today the Spirit of the Lord is telling you, ఈ రోజు దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతూ even if ఉన్నాడు. there is a failure like Ruth had, ఒకవేళ రూతు వలె నీ జీవితంలో నువ్వు ఓటమిని కలిగి ఉన్నా, that failure God make it a blessing. ఆ అపజయమును దేవుడు నీకు ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడు. She also entered into the Jesus generation. చూడండి, ఆ ఓడిపోయిన వ్యక్తి మరల నూతన పరచబడి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. Hallelujah. Hallelujah. But one thing I want to make it sure. కానీ ఒక విషయాన్ని నేను ఇక్కడ With స్పష్టపరుస్తున్నాను. broken life she didn't add it to the Jesus genealogy. పగిలిపోయినటువంటి జీవితముతోనే యేసుక్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడలేదు. She allowed God to make her new. కానీ దేవుడు ఆమె జీవితంలో జోక్యము చేసుకొని క్రొత్త పాత్రగా, క్రొత్త వ్యక్తిగా మలచటానికి దేవునికి అవకాశం ఇచ్చినది రూతు. God made her new. దేవుడు ఆమెను నూతన పరచాడు. Slowly through Boaz she entered into the Jesus generation. బోయాజుని వివాహం ఆడుట ద్వారా యేసుక్రీస్తు వంశావళిలో ఈ అన్యురాలైన పగిలిపోయిన ఈ స్త్రీ కూడా మరల నూతన పరచబడి పరిశుద్ధ పరచబడి చేర్చబడింది. Many of you have the same position. అనేక మంది కూడా ఇలానే ఉంటూ ఉన్నారు. Many are broken. అనేక మంది పగిలిపోయారు. You are going through lot of problems, trials and temptation. భయంకరమైనటువంటి కష్టకాల శోధనల గుండా, శ్రమల గుండా వెళుతూ ఉన్నావు. The people are broken you. ప్రజలు నిన్ను విర్రగొట్టారు. People are broken you. ప్రజలు నిన్ను పగులగొట్టారు. They despised you. ప్రజలు నిన్ను నిందించారు. They despised you. ప్రజలు నిన్ను They తృణీకరించారు. thrown you. ప్రజలు నిన్ను విసిరివేశారు. You are become like a Ruth. చివరికి నువ్వు ఒక రూతులాగా అయిపోయావు. You are crying like a child. నీవు ఒక చిన్న బిడ్డలాగా ఏడుస్తూ ఉన్నావు. Lord, how long I will live like this? ప్రభువా, ఎంత కాలం నేను ఇలా జీవించాలి? Now the Lord says, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, I am going to make you everything new. నేను నీకు సమస్తమును నూతనము చేయబోతున్నాను According to అంటున్నాడు. Isaiah 43 verse 18 to 21. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు. I am going to make you everything new. నేను సమస్తమును నూతనము చేయబోతున్నాను. Not only making new. కేవలం నూతనము చేయటం మాత్రమే కాదు. You are the branch of Jesus genealogy. నీవు యేసుక్రీస్తు వంశ వృక్షములో ఒక కొమ్మవగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. The Ruth names were written only in the genealogy of Jesus. Book of genealogy. యేసుక్రీస్తు వంశావళిలో ఆ రికార్డులో రూతు పేరు కూడా చేర్చబడింది. The Ruth name only written in the genealogy of Jesus Christ, but your name is going to write in the book of life. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రూతు పేరు రాయబడితే నీ పేరు ఎక్కడ రాయబడుతుందో తెలుసా? యేసు ప్రభువారు కలుగు చేసిన సృష్టించిన జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడబోతూ ఉంది. Definitely God is going to bless you. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. He is going to bless you. ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ You are ఉన్నాడు. going to see the mighty move of Holy Spirit in your life. ఒక బలమైనటువంటి పరిశుద్ధాత్మ సంచారము నీ జీవితంలో జరుగుట నువ్వు చూడబోతూ ఉన్నావు. People might have done the evil things to you. బహుశా ప్రజలు నీకు హాని చేసి ఉండవచ్చు. So your life might have spoiled. బహుశా నీ జీవితం పాడైపోయి ఉండవచ్చు. You are completely different person now. ఇప్పుడు నువ్వు చాలా విభిన్నమైన వ్యక్తివిగా ఉండవచ్చు. Now you are become very a person. బహుశా నీవు ఒక దైవ ఇంటర్వెన్షన్ కొరకు ఎదురు చూస్తూ ఉండవచ్చు. Now you are become a weary. నువ్వు బహుశా అలసిపోయి విసిగిపోయి ఉండవచ్చు.
desperately you want the deliverance. తప్పకుండా విడుదల కావాలి అన్న స్థితిలో ఉండవచ్చు. Don't bother about it. దాని గురించి నువ్వు చింతించవద్దు, బాధపడవద్దు. God made a new vessel. దేవుడు నిన్ను నూతన పాత్రగా చేయబోతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Mary. మరియా. Third name is Mary. మూడవదిగా మరియ జీవితం. We can see the Mary name also in the genealogy of Jesus Christ. యేసుక్రీస్తు వంశావళిలో మూడవ పేరు మరియ పేరు ఉంది. Dear people of God, ప్రియమైన దైవజనమా, don't bother about your little beginning. నీ చిన్న ప్రారంభాన్ని బట్టి భయపడవద్దు, చింతించవద్దు. See the Mary life beginning. చూడండి మరియ ప్రారంభ జీవితం. Mary also has the little beginning. మరియ జీవితం కూడా చాలా చిన్న ప్రారంభం. Mother of Mary also has a little beginning. యేసుక్రీస్తు తల్లి అయిన మరియ ప్రారంభం కూడా చిన్నదే. But her end is became the glorious end. కానీ ఆమె ముగింపు మాత్రం మహిమాయుక్తమైనది. Her life in the small hut. ఆమె జీవితం ఒక చిన్న గుడిసెతో ప్రారంభమైతే, but her end became the upper room. ఆమె యొక్క ముగింపు మాత్రం మేడ గదితో ముగించబడింది. Acts of Apostles chapter 1:14. అపోస్తల కార్యములు 1:14 వచనం. She is also in the upper room. ఆమె కూడా మేడ గదిలో ఉన్నది. Moreover, her name is also in the genealogy of Jesus Christ. అంతేకాదు యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు కూడా రాయబడి ఉన్నది. Today your beginning became a small beginning. బహుశా ఈ రోజు నీ ప్రారంభం ఒక చిన్న ప్రారంభం కావచ్చు. It's like a little beginning. మేబీ చిన్న ప్రారంభం. That's why the people are despised your beginning. అందుకే నీ చిన్న ప్రారంభాన్ని బట్టి ప్రజలు నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో. Don't bother about it. ఏమండోయ్, భయపడవద్దు. God is going to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. Your little beginning going to be a glorious beginning. నీ చిన్న ప్రారంభం ఒక మహిమాయుక్తముగా ఉండబోతుంది. Today ఈ రోజు the people are looking like as a despised person. మనుషులు నిన్ను ఒక తృణీకారముగా చూడవచ్చు. You might have going through lot of trials and temptation. భయంకరమైన శోధన శ్రమల గుండా వెళుతూ ఉండవచ్చు. You might have feel pain in your body. నీ శరీరములో వేదన అనుభవిస్తూ ఉండవచ్చు. You might have cry like a small child. ఒక చంటి బిడ్డ వలె ఏడుస్తూ ఉండవచ్చు. You might have like a fatherless person. మేబీ తండ్రి లేని వ్యక్తివిగా ఉండవచ్చు. Don't worry. చింతించవద్దు. God wants to honor your little beginning. దేవుడు నీ చిన్న ప్రారంభమును గౌరవిస్తూ ఉన్నాడు. See her Mary beginning. ఆ మరియ ప్రారంభాన్ని చూడండి. Hallelujah. Hallelujah. She came from the ordinary family, an ordinary family. సాధారణమైన సర్వసాధారణమైన కుటుంబములో నుండి వచ్చిన స్త్రీ మరియా. But God changed completely her life. కానీ ఆ సాధారణమైన జీవితాన్ని ఒక అసాధారణ జీవితంగా మార్చాడు. her little beginning. దేవుడు ఆ చిన్న ప్రారంభాన్ని ఆశీర్వదించాడు. Today ఈ రోజు God like to bless your little beginning. నీ చిన్న ప్రారంభాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. బహుశా ఈ రోజు wealth, నీ దగ్గర ఐశ్వర్యం లేకపోవచ్చు. no assets, నీ దగ్గర ఏ ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు. your beginning like a small beginning. ఒక చిన్న ప్రారంభం గుడిసెలాగా. But don't worry. చింతించవద్దు. God is going to bless your little beginning. దేవుడు నీ చిన్న ప్రారంభాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. You are going to see the glorious things in your life. మహిమయుక్తమైన వాటిని చూడండి. God want to honor your little beginning. నీ చిన్న ప్రారంభాన్ని దేవుడు ఘనపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. Hallelujah. Not only that, అంత మాత్రమే కాదు, he will add it in Jesus family. యేసయ్య కుటుంబములో చేర్చబడింది. You are one of the branch of Jesus. యేసుక్రీస్తు అనే వృక్షములో నువ్వు కొమ్మవై ఉన్నావు. Jesus is a tree. యేసయ్య ఒక వృక్షము అని అనుకోండి. You are the one of the branch of the tree. నీవు ఆ వృక్షానికి ఒక కొమ్మవుగా ఉన్నావు అని అనుకోండి. Hallelujah. Hallelujah. God is going to bless you. ఆ విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. He is going to add you in his family. ఆయన కుటుంబములో నిన్ను దీవించబోతున్నాడు. Your names also will find in tomorrow. నీ పేరు కూడా రేపటి దినమున నువ్వు చూడబోతూ ఉన్నావు. Hallelujah. Hallelujah. He is going to remember you today night. ఈ రాత్రి ఆయన నిన్ను గుర్తు చేసుకోబోతూ ఉన్నాడు. Are you in the Rahab's life? రాహాబు జీవితం లాగానే, రూతు లాగానే జీవితం, Mary లేదా మరియ జీవితం లాగానే జీవితం. God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని Can you play? కోరుతున్నాడు. Hallelujah. Dear loving Father, ప్రియ పరలోకపు thank తండ్రి, you for this wonderful time. ఈ అద్భుతమైన సమయమును బట్టి వందనాలు. Lord, you speak through, thank you, Rahab. రాహాబు జీవితం ద్వారా మాతో మాట్లాడారు. Bless everyone, Lord. ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. Release your blessings upon them. వారి మీద నీ ఆశీర్వాదాలను Release your special anointing upon them. ప్రత్యేకమైనటువంటి అభిషేకమును విడుదల I చేయండి. break every barrier in the life, Lord. తండ్రి, వారి జీవితాల్లో ఉన్న ప్రతి బంధకమును విరగొట్టండి. Stretch forth your holy hands upon them, Lord. నీ పరిశుద్ధ హస్తమును వారి మీద చాపండి. Hands of God
is coming upon you. ఇప్పుడు దేవుని హస్తము నీ మీదకి వస్తూ ఉంది. Every barrier will remove. ప్రతి అడ్డు బండలు తొలగిపోతున్నాయి. Every tears will wipe away. ప్రతి కన్నీరు తుడవబడుతుంది. You are going to see the mighty move of Holy Spirit. గొప్ప పరిశుద్ధాత్మ సంచారమును చూడబోతున్నావు. God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. God wants to bless your ministry. దేవుడు నీ పరిచర్యను దీవించాలని కోరుతున్నాడు. God wants to bless your family life. నీ కుటుంబ జీవితాన్ని దీవించాలని కోరుతున్నాడు. You are going to see the shower of blessings in your life. జీవితంలో గొప్ప ఆత్మ వర్ష God is going to bless you richly. దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించును. Bless everyone, Lord. ప్రభువా ప్రతి ఒక్కొక్కరిని దీవిస్తున్నాను. I want to see the mighty move of Holy Spirit in the life. వారి జీవితంలో పరిశుద్ధాత్మను సంచరించడం చూడాలి. You demon right now destroyed right now in Jesus name. ప్రతి దుష్టుడా దురాత్మ ఇప్పుడే నువ్వు నాశనమవుదుగాక. All the scheme of Satan will destroyed right now in Jesus name. సాతాను కుతంత్రములకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ నాశనమగునుగాక. Bless them, Lord. ఆశీర్వదించండి. Bless them, Jesus. ఆశీర్వదించండి Bless ప్రభువా. them, Jesus. ఆశీర్వదించండి ప్రభువా. Thank you for our blessings. ఆశీర్వాదాలకై వందనాలు. As I am going to pray individually, ప్రభువా ఇదిగో వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ప్రార్థిస్తూ ఉండగా, as I am going to prophesy through your anointing, నీ అభిషేకము ద్వారా ప్రవచించబోతూ ఉండగా, Lord, speak right word to them, Lord. తండ్రి వారితో వారికి సరిపోయే మాటలు మీరు ఇవ్వండి. As I am going to pray individually, వ్యక్తిగతంగా నీ బిడ్డల కొరకు ప్రార్థించబోతూ release your word on them, Lord. నీ వాక్కును వారికి బయలుపరచండి. We ask in Jesus. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.